మార్కెట్ మాయాజాలం బెండ రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం వల్ల ఊహించని రీతిలో దిగుబడులు వచ్చాయి. పంట చేతికొస్తున్న దశలో పులి మీద పుట్రలా ధరలు పడిపోయాయి. రోడ్డు పక్కన పారబోసి ఆవేదన తెలపడం మినహా రైతులకు ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. విజయవాడకు 20 కిలోమీటర్ల దూరంలో వందల ఎకరాల విస్తీర్ణంలో బెండ సాగు చేస్తున్నారు. కంకిపాడు, పెనమలూరు మండలాల పరిధిలో అధికంగా పండిస్తున్నారు. పంట చేతికొస్తున్న దశలో మార్కెట్లో కేజీ బెండ ధర 20 రూపాయలకు మించే పలికింది. మార్కెట్లలో బెండ ధర 10 నుంచి 20 రూపాయల వరకు ఉంటోంది. కానీ రైతులకు మాత్రం కేజీకి 2 రూపాయలు కూడా దక్కడం లేదు. కంకిపాడు మండలంలోని కోమటిగుంట, కంకిపాడు, జగన్నాథపురం, తెన్నేరు, కుందేరు పరిసర గ్రామాల్లో బెండ సాగు చేశారు. సరాసరిన 3 క్వింటాళ్ల బెండ మార్కెట్లో వస్తోంది. విజయవాడ, భీమవరం, విశాఖ, ఖమ్మం తదితర ప్రాంతాల మార్కెట్లకు బెండను పంపిస్తున్నా వ్యాపారులు తీసుకోకపోవడంతో సరకు అంతా వెనక్కొచ్చేసింది. సుమారు 6 టన్నులకు పైగా బెండకాయలు కంకిపాడులోని మార్కెట్ యార్డుకు తిరిగి రావడంతో చేసేది లేక రైతులు రోడ్డు పక్కన పారబోశారు. కంకిపాడు మార్కెట్ యార్డ్, కొలవెన్నూరు రహదారి ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా బెండకాయలే కనిపిస్తున్నాయి. బాగుంది, 15 రూపాయలు 20 రూపాయలు అట్టా ఉంది. తర్వాత శాంతం ఇది అయిపోయింది. కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ లేరు. దానివల్ల తీవ్ర ఇబ్బందులు. అసలు కొనేవాళ్ళు కనపడట్లేదండి. బెండకాయలు ఎవరో కూడా అట్లా రోడ్డు మీద పారబోసేస్తున్నాం. కూలి లేదు, కనీసం సంచులు ఖర్చు కూడా రావట్లేదు. ట్రావెలింగ్ కాదు, సంచులు ఖర్చు కూడా రావట్లేదు. తీసుకొచ్చి రోడ్ల మీద గుట్టలు పోస్తున్నాం. దాదాపు 2.5 లక్షల వరకు మేము పెట్టుబడి పెడతాం బెండ తోటకు ఒక్కొక్క ఎకరానికి. చివరికి మాకు మిగిలేది ఏంటంటే మేము వచ్చి చేను దగ్గరికి వచ్చి చూసుకుని వెళ్ళిన ఖర్చులు కూడా మిగిలిన పరిస్థితి వచ్చింది. ఇవాళ రైతు బజార్లో 8 రూపాయలు 10 రూపాయలు బోర్డులు పెట్టి దళారులు కూర్చుని అమ్ముకుంటున్నారు. నిజమైన రైతేమో ఇట్లా చేలో పారేసుకుంటున్నాం కాయలు. మాకు ఆ కోత కూలి కూడా రాని పరిస్థితి వచ్చింది. 10 రూపాయలు 10 కేజీలు 30 రూపాయలు 20 రూపాయలు చొప్పున ఇచ్చారు. అయినా సరే వెళ్ళిపోతున్నాయి కదా బయటకని పంపించేసాం. నిన్న మొన్న అసలు కొనపోయేదాలు తీసుకొచ్చి ఇట్లా రోడ్డు మీద పోసేస్తున్నాం. కనీసం ఆ సంచుల డబ్బులు అన్నా మిగులుతాయి, అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. సరైన ధర లేక కూలీలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. మాళ్ళు కూడా మరి ఇయ్యాలు పెరిగిద్ది అని ఎదురు చూస్తున్నారు రైతులు. లేదండి, వచ్చినప్పటికే వత్తేలని మేము కోస్తున్నాం. రైతులకి నష్టపోయి ఉండారండి. ముదిరిపోయింది కాయ అంతా కోసి కింద పడేస్తున్నాం. ఆ రైతులేమో మరి ఇవ్వటానికి డబ్బులు కూడా రావట్లేదు. వారం రోజులు మట్టి అసలు డబ్బులు ఇవ్వట్లేదు. కాయ కోతున్నాం కానీ రేట్ లేదు దానికి. వాళ్ళు డబ్బులు అడుగుతుంటే రేట్లు మేమేం చేయమంటున్నారు. ఈ కంకిపాడు మార్కెట్ కమిటీ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చూస్తేనే మనకి లేత బెండకాయలు పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలించారు. 2 రోజుల్లోనే సుమారు ఒక 6 టన్నుల వరకు ఈ విధంగానే మొత్తం బెండకాయలని రోడ్డు పక్కనే పడేసాము. కొంతమంది ఉచితంగా తీసుకెళ్తున్నారు, కొంతమంది అయితే ఈ బెండకాయలను చూసి అసలు ఇవే పనికిరాని బెండకాయలే కొంతమంది అనుకుంటున్నారు. మొత్తం అన్ని బెండకాయలు చాలా లేత బెండకాయలే ఈ విధంగా ఉన్నాయి. కేవలం ధర రాకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ విధంగా ఇక్కడ రోడ్డు పక్కన పడేయాల్సి వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది కంకిపాడు దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.